హాయ్ అండి, వెల్కమ్ టు చరణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము మహబూబ్నగర్కి అయితే వచ్చాము. ఇంత దూరం వచ్చి పిల్లల మర్రి అనే ఒక లొకేషన్ చూద్దామని ఈ పిల్లల మార్కెట్కి అయితే వచ్చాము. ఇది చాలా పురాతనమైనది. మనం ఎప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుతుంటాం పిల్లల మర్రి అది అని. ఇప్పుడు దానికోసం దాన్ని అయితే ఒకసారి మీరైతే చూడండి. చూడండి ఈ చెట్టు చూడండి, ఎక్కడ అసలు ఎంత ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒకసారి చూడండి, ఇక్కడ అంత చెట్టేనండి పిల్లల మరి. ఇదంతా ఏడ అసలు ఓపెన్ ఉంది, ఏడ అసలు స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అనేది ఏడైతే చెప్పలేమండి. చూడండి చూడండి ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ అసలు స్టార్టింగ్ ఎక్కడ, ఏ చెట్టు మొదలు ఏ చెట్టు చివర అన్నీ ఏం లేవండి. మొత్తం అంతా కలిసి ఒక్కొక్క చెట్టుకు లింకు, ఒక చెట్టుకు లింకు, ఇట్లా లింకులతోటి దాదాపు ఒక 5-6 ఎకరాల, అంటే ఒక 5-6 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెట్టు అనేది పరుచుకుపోయిందండి. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెట్లు, ఒక చెట్టుకు సంబంధం లేనట్టే ఉంది. కానీ యాన్న ఒక లింకు తోటి ఏ చెట్టు నుంచి ఏ చెట్టుకున్నదో కానీ తెలియడం లేదు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంతలా ఉన్నాయి. ఒక 5-6 ఎకరాలలో విస్తీర్ణం అయ్యి చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మహబూబ్నగర్ ఎప్పుడు వచ్చినప్పుడు పిల్లల మరి ఇక్కడ చూడండి చాలా చిన్నపిల్లలు మనం చిన్నప్పుడు పుస్తకాలు పాటలు గిట్ట ఇక్కడ చదివాము. చాలా వెడల్పుందండి. చిన్నప్పుడు మనకు 3వ తరగతిలో 5వ తరగతిలో ఒక పాట ఉండేదండి పిల్లల మరి గురించి. అప్పుడు ఒక చెట్టు ఇంత పెద్దగా ఉండడం ఏంది అప్పుడు చెప్తుంటే మన నమ్ముది కాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసినాక అసలు ఒక్క చెట్టేనా ఇదంతా ఉంది, ఎక్కడ మొదలు ఎక్కడ ఎండింగ్ అనేది గిట్ట తెలియకుంటున్నది. చూడండి పిల్లల మరి పక్కన జంతువులది ఒకటి పార్క్ గిట్ ఉందండి. ఇగో ఇందులో ముసలి అయితే ఉన్నది. ఇందులో ఇక్కడ ప్రతి ఒక్క రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకు. ఇగో చూడండి, ఇగో ఇందులో ఒక ఆస్ట్రేలియా పక్షి అంట. ఇందులో వచ్చేసి ఇగో ఇందులో స్నేక్స్ ఉన్నాయి. ఇందులో స్నేక్స్ ఉన్నాయి. ఇందులో కొండ చిలువ ఉన్నది. ఇక్కడ కొండ చిలువ ప్లస్ ఇక్కడ తాంబేలు. ఇగో ఇందులో కొండ చిలువలు అయితే ఉన్నాయండి. అక్కడ పక్షులు కానీ ఆస్ట్రేలియా పక్షులు కానీ, ప్లస్ ఇక్కడ అంటే చుక్కల గువ్వంట, ప్లస్ ఇక్కడ ఫిషర్స్ లవ్ బర్డ్స్ అని ఇట్లా ప్రతి ఒక్క జంతువు అయితే ఇక్కడైతే చూడొచ్చండి. మనం ఇక్కడ ప్రతి ఒక్క జంతువుని అయితే చూడొచ్చు. ఇందులో ఎస్పెషల్లీ కొండ చిలువలు అయితే చాలా లావు ఉన్నాయి. ఇందులో తాబేల్స్ ఉంటాయి ఇక్కడ, ప్లస్ ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పక్కనే స్నేక్స్ ఉన్నాయి. ఇందులో 3 స్నేక్స్ అయితే ఉన్నాయి చూడండి. స్నేక్స్ అక్కడ చూడండి, ఇందులో స్నేక్స్ అయితే ఉన్నాయి. ఇక క్లోజ్గా స్నేక్స్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ముసలి అయితే ఉంది చూడండి. ముసలి అయితే మనకు కొంచెం దూరంలో ఉందండి. ఇక ముసలి చూడండి, ముసలి గిట్ట ఉన్నాయి. ఈ పార్కు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్వేరియం లాగా చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ తీరొక్క డిజైన్ ఫిష్ అయితే ఉన్నాయి. ఈ చేపలని ఇంతకుముందు మనం ఎక్కడైతే చూసినాం వేరే చేపలు అయితే ఉన్నాయి. ఒక చేపలే ఇందులో దాదాపు ఒక 15-20 రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ బ్లాక్ ఫిష్ ఉన్నాయి, ఇక్కడ వైట్ అండ్ ఇట్లా ఇక్కడ చిన్న చేపలు ఇట్లా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. చాలా బాగుందండి. ఇక్కడ మీరు వీలైతే ఎప్పుడైనా ఇక్కడ వచ్చి ఈ ప్రదేశాన్ని చూడవలసిందిగా కోరుతున్నాము. చూడండి అక్కడ చాలా దూరంలో అయితే మనకు జింకలు గిట్ట చాలా మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ చిన్నపిల్లలు వచ్చి చూడడానికి ఇక్కడ చిన్నపిల్లలకు 10 రూపీస్ కానీ పెద్దలకు ఒక 20 రూపీస్ టికెట్ అయితే ఉన్నది. ప్రతి ఒక్క అవైలబుల్ అయితే చాలా మంచిగా ఉంది. చుట్టూ పహారు కూడా ఏ చెట్టుకి ఆ చెట్టుకు అంటే
ఒకదానికి అంటే చెట్టు దగ్గరికి అయితే పూనిస్తలేరండి, ఇక్కడ ఏదో వైరస్ వచ్చిందనేదని. కానీ చెట్టు చుట్టూ పెన్సిలింగ్ అయితే ఇట్లా పెన్సిలింగ్ బాగుంది. చెట్టుకు మాత్రం ఏ చెట్టు అనేది చెప్పలేకపోతున్నాను. ఒక 5-6 ఎకరాలు 7-8 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం పరుచుకపోయి ఉన్నది. ఇదంతా చూడండి, మొత్తం చుట్టూ రౌండ్గా చాలా పెద్దగా ఉంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మరో వీడియోతో మేము ముందు ఉన్నాడు. ఓకే బాయ్ అండి. నా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్.